ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన వాళ్ళు మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాం. బాగున్నారు కదండి? ఉదయకాల సమయం లేసారా? ప్రార్థన చేసుకున్నారా? ప్రభు నేటి కాల సమయం అంతా కూడా మనం కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా అనుగ్రహించాడు కాబట్టి ఆయన పరిశుద్ధానికి మహిమ కలుగును గాక. ఇంకా ఎవరైనా హృదయాన్ని దేవునికి అర్పించుకుంటే ఇప్పుడే మీ హృదయాన్ని దేవునికి సమర్పించుకోండి. మనందరి కోసం ఆయన సిలువలో రక్తం కాచిన దేవుడు, మనందరి కోసం ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు కదండి. ఆయన మనకి విడుదల ఇవ్వగలడు. ఇంకా మరి రక్షణ తీసుకోండి, త్వరపడండి. పరలోక భాగ్యము, పాపక్షమాపణ, నిత్యరాజ్యము ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్తలు దేవుడు మరి మన కోసం రాసి ఉంచాడు కదా. దేవుడు మనకి ఈరోజు అనుగ్రహించే కృపవార్త పరిశుద్ధ గ్రంథంలో నుంచి 54వ అధ్యాయము 17వ వచనం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా 54వ అధ్యాయము 17వ వచనం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదో. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునికి మహిమ కలుగును గాక. చూసారా, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు అన్నాడు దేవుడు. ఎస్, దేవుని యొక్క బిడ్డల పైన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. అది కెరటాల వలె నీ పైకి అనేక విరోధులు లేస్తున్నారా? ఇరుగు పొరుగు వాళ్ళు, నీ శత్రువులు, నిన్ను అవమానపరిచే వాళ్ళు, నిన్ను హేళన చేసేవాళ్ళు, నిన్ను కృంగదీసినట్టు మాట్లాడేవాళ్ళు అనేక మంది లేస్తున్నారా? వాళ్ళందరిని కూడా దేవుడు నీ విరుద్ధంగా లేచిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు నీ పైన అన్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుని నామమునికి మహిమ కలుగును గాక. అయితే మనము ప్రార్థన ఆయుధంతో వాళ్ళని గెలవాలి, జయించాలి. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే అవన్నీ కూడా కడకడ వణుకుతూ నీ ఎదుట సాగిలు పడతాయి. నిన్ను అవమానించిన వాళ్ళు నీ ఎదుట సాగిలు పడతారు. నిన్ను తిట్టిన వాళ్ళు నీ ఎదుట సాగిలు పడతారు. నిన్ను హేళన చేసిన వాళ్ళు, నవ్విన వాళ్ళు, ఎందుకు పనికిరావని చెప్పిన వాళ్ళు కూడా నీ ఎదుట సాగిలు పడతారన్నమాట. దేవుని నామమునికి మహిమ కలుగును గాక. అది ఎటువంటి ఆయుధమైనా సరే ఆత్మీయంగా నిన్ను ఎదగనీయకుండా నిన్ను అడ్డగిస్తున్నాయా అనేక ఆయుధాలు, శత్రు సమూహము, వాటన్నిటిని కూడా దేవుడు పటాపంచలు చేసేస్తాడు అనుకుంటే ఏది కూడా నీ పైన చలాయించదు, వర్ధిల్లదు. అయితే నీ ప్రార్థన పొడిగించాలి. నీ ప్రార్థన ఇంకా ఎక్కువ చేయాలి, ఎక్కువ చేయడం నేర్చుకోండి. ఎస్, దావీదు పైకి అనేక ఆయుధాలు లేసాయి. దావీదు ఒక్క రాయితో పటాపంచలు చేశాడనమాట. గొల్లియతు అనే ఆయుధం లేచింది కదా విరుద్ధంగా దావీదుకి, ఇజ్రాయెల్ ప్రజలకి విరోధంగా లేచింది కదా. ఒకే రాయితో దాన్ని పటాపంచలు చేశాడు దావీదు. దేవుని నామమునికి మహిమ కలుగును గాక. అంతేకాదు, ఏ ఆయుధం కూడా ఇంకా ఏదైనా అనేక ఆయుధాలు చూడండి. భౌతికంగా నీ పైన అనేక ఆయుధాలు, అప్పులైన ఆయుధాలు, శ్రమలైన ఆయుధాలు, జగడమైన ఆయుధాలు, అనారోగ్యమైన ఆయుధాలు, ఆర్థిక సమస్యలైన ఆయుధాలు అనేకమైన నీ మీదకి విరుద్ధంగా లేస్తున్నాయా? ఏది కూడా వర్ధిల్లదని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. వాగ్దానం మీద ప్రార్థించండి. ప్రతి ఒక్కరు కూడా సమస్యలను వాగ్దానం మీద ప్రార్థించండి. నీకు విరుద్ధంగా నీకు ఎక్కడికి వెళ్ళినా విరోధులు, ఎక్కడికి వెళ్ళినా కూడా విరోధముగా అనేక కెరటాలు, అనేక ప్రజలు నీ మీదకు లేస్తున్నారా? వాళ్ళందరూ కూడా నీ ఎదుట సాగిలు పడతారని నేను చెప్తున్నాడు దేవుడు. వాళ్ళందరూ కూడా సాగిలు పడి గడగడలాడిపోవాలి. ఎస్, దేవుని ఎదుట అన్ని కూడా శత్రు సమూహం సాగిలు పడాలి, నమస్కరించాలి. దేవుని నామమునికి మహిమ కలుగును గాక. ఎస్, దానియేలు పైకి అనేక ఆయుధాలు లేసాయి, కానీ సింహాలు కూడా నమస్కరించాయి దానియేలు ఎదుట. నీ ఎదుట నువ్వు మోకరిస్తే సమస్త అన్నీ కూడా సింహాలు కాదు, సింహం లాంటి సమస్యలు కూడా నీ ఎదుట సాగిలు పడతాయి, నమస్కరిస్తాయన్నమాట. ఏ ఆయుధం కూడా నీ పైన వర్ధిల్లదు అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఏది కూడా నీ పైన అది చలాయించలేదు, వర్ధిల్లలేదు. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు కదా. సైతాన్ని ఆయన పాదల కింద శత్రుల్ని అనగదొక్కేస్తాడంట. శాతాన్ శక్తులని గడగడలాడిపోవాలి. దేవుని నామమునికి మహిమ కలిగిన చూడండి ఎలాగ అనగదొక్కుతున్నాడు దేవుడు. సాగిలు పడుతున్నాయి చూడండి సమస్తం దేవుని ఎదుట. చూసారా? అవును, మన ఎదుట చూడండి. దేవుడు మనతో ఉన్నప్పుడు ఏ ఆయుధం కూడా మనతో విరుద్ధంగా లేచేది కూడా వర్ధిల్లదు. అయితే మనం ప్రార్థన పొడిగించాలి, దేవుని సన్నిధిలో మోకరించాలి. మోకరించి చేతులు ఎత్తినప్పుడు అన్నీ కూడా గడగడలాడిపోవాలి, గజ్జ వనకలనమాట. శత్రు సమూహం అంతా కూడా అది వర్ధిల్లకుండా దేవుడు హతం చేస్తాడు, ఫటాపంచలు చేసేస్తాడు అనమాట. దేవుని నామమునికి మహిమ కలిగిన గాక. అంతే, దీని మీదకి ఏది కూడా వర్ధిల్లుతుందా దాన్ని దేవుడు త్వరగా హతం చేసేస్తాడనమాట. అయితే ప్రార్థన, మనం దేవునితో సమయం గడపాలి, దేవుని సన్నిధిలో మనం మోకరించాలి, ప్రార్థన చేయాలి.
అలాగ ఉన్న వాళ్ళ జీవితాల్లో ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. హల్లెలూయా. ఆత్మీయంగా ఏది కూడా నీకు అర్థం రాదు, భౌతికంగా అనేక సమస్యలు నీకు వస్తున్నాయా, అవి కూడా వర్ధిల్లవు. కానీ నువ్వు ప్రార్థించి దేవుని ఎదుట మోకరించి ప్రార్థించి దేవుని అడుగు, వాగ్దాన్ని నెరవేర్చు ప్రభు అని. ఖచ్చితంగా ఏ ఆయుధం కూడా నీ పైన ఈరోజు వర్ధిల్లదు. అది హల్లెలూయా. ఈరోజు ఎంతోమంది నిన్ను కృంగదీసే మాటలు, హేళన ఎన్ని కూడా చేస్తున్నారు కదా, తృణీకరించే వాళ్ళు. వాళ్ళందరూ కూడా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు వణుకుతూ గడగడ నీ ఎదుట ఒకరోజు వచ్చి సాగిలి పడతారు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగినటువంటి ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఘనమైన నామాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో మనం ప్రేమించి మంచి వాగ్దానం ప్రభా నాయన, నీకు విరుద్ధంగా రూపబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదని సెలవిచ్చిన గొప్ప దేవుడు తండ్రి. మాకు విరుద్ధంగా ఏ ఆయుధాలతో లేస్తున్నాయి తండ్రి నాయన, వాటిని ఆయన ప్రభా అనగదొక్కమని ప్రార్థిస్తున్నాం. కెరటాలు లేస్తున్నటువంటి ఆయుధాలని, కొల్లేతలు అంటే ఆయుధాలని, సమస్యలు శత్రు సమూహం అంటే ఆయుధాలను వేస్తున్నాం, అనగదొక్కమని ప్రార్థిస్తున్నాం స్వామి. ఇంకా ఎవరికైతే ఆయన ఉద్యోగం లేకుండా అడ్డగిస్తున్నాయి దురాత్మ శక్తులు, వివాహం కాకుండా మరి ఆ ఆయుధాలు లేస్తున్నాయేమో ప్రభా, ఉద్యోగం నేను ఉద్యోగం తెచ్చింది ఏసునాములో ప్రభా. వివాహం కానీ వారికి వివాహం తెచ్చింది, గర్భాలని వారికి గర్భాలు తెరవడి ఏసునాములో గర్భాలను ముట్టండి ప్రభా. శత్రు సమూహాన్ని నిర్మూలన చేయమని ప్రార్థిస్తున్నాం. గర్భిణీ స్త్రీలు ముట్టి సుఖ ప్రస్థానాన్ని గురించండి ప్రభా. ప్రయాణస్తులందరినీ కాపాడండి, క్షేమం తెచ్చండి. ప్రతి విధమైన ఆయుధాలను ఏసునాములో ఆయన వాటిని అనగదొక్కమని ప్రార్థిస్తున్నాం తండ్రి. క్షేమం తెచ్చేయండి ప్రయాణస్తులందరికీ ప్రభా. మరి కుటుంబాల్లో సమాధాన ఐక్యత, భార్యాభర్త మధ్య సమాధాన ఐక్యత, అత్తగొడల మధ్య సమాధాన ఐక్యత ప్రభా. విడిపోయిన కుటుంబాలు ఏకజనం వచ్చేయండి, సమకూర్చండి. వెడ్డింగ్ డే, యానివర్సరీ జరుపుకున్నటువంటి జీవితాల్లో ప్రభా మరి తోడైన సహాయించండి. మరి నూతన దినాన్ని అనుగ్రహించండి, కృప చూపించండి. సంఘాన్ని, సేవకుల్ని, సంఘాలైన విశ్వాసాలు అందరినీ కూడా దీవించండి, క్షేమం తెచ్చండి, కృప చూపించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.